హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నాను నేను కూడా చాలా. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయింది. పిల్లలు టిఫిన్ బాక్సులకి అయితే నేను ఏం కర్రీస్ చేసుకున్నానో మన వాళ్ళకి చూపించాలనుకుంటున్నాను. ఈరోజు కాకరకాయ ఫ్రై, రసం అయితే పెట్టుకున్నాను. నేను చేసినట్టయితే కాకరకాయ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. రసం కూడా చాలా బాగుంటుందండి. నేను పెట్టానంటే రసం, అసలు మా వారికి నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. కానీ ఈ రసం పెట్టాననుకో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ మా వారు కానీ. ఇప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళకంటే అంత ఇష్టం అనమాట రసము. పక్కన వాళ్ళు కూడా నేను అప్పుడెప్పుడో ఒకసారి వేసిస్తే కనిపించినప్పుడల్లా అడుగుతుంటుంది అనమాట, రసం బాగుంటుందమ్మా నువ్వు చేస్తే అని. వేసినప్పుడు పంపించమని అంటది. ఇప్పుడు పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత బాగా పెడతానండి. మా ఆడపడుచుకు కూడా చాలా ఇష్టం నేను పెట్టే రసం. నా దగ్గర నేర్చుకొని మరీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ట్రై చేసిందంట. ఇప్పుడు అలాగే పెడుతుంది రసము. అంత బాగుంటాయి అన్నమాట రసం. ఇలా అయితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి రసము, అంత బాగుంటాయి. ఇక్కడ వచ్చి నేను మార్నింగ్ 5:30కి 6 లోపు అయితే లేచి ముందు పిల్లలకి అయితే నీళ్ళు పెట్టేస్తాను స్నానానికి. ఇక్కడ నేను కాకరకాయ అయితే పీల్ చేసేసుకొని పెద్ద సైజు ఉంటే మటుకు ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. మనకి మామూలుగా నాటు అయితే దొరుకుతాయి కదా, చిన్న సైజులో ఉంటాయి. అవి అయితే మొత్తం కాకరకాయ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అసలు మా అమ్మ చేస్తే ఎలా తినేవాళ్ళము. నాకు కూడా ఇష్టం ఉండదండి కాకరకాయ, చేదుగా ఉంటుందని. నేను చేస్తే మటుకు మా అమ్మ అలాగే తినేసేదాన్ని. ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట అట్లా కాకరకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇవన్నీ సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను కదా, మరీ సన్నగా అంటే సన్నగా కాదు, ఒక మాదిరిగా అయితే ఇట్లా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే నేను బాక్సులు కట్టాలి, మేము మొత్తం 5 మెంబర్స్ కాబట్టి బాక్సులు కూడా కట్టాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. కిలో అయితే అది ఫ్రై అయితే ఎంత అవుతుందండి, ఇంత అవుతుంది, బాక్సుల్లోనే సరిపోతుంది చాలా వరకు. ఇక్కడ వచ్చేసి కట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసి అవి పక్కన అలా పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు తర్వాత అది మొత్తం అలా గట్టిగా మనం పిండేసామంటే ఆ చేదు కొంచెమన్నా జ్యూస్ లాగా వస్తుంది కదా, ఆ చేదు అనేది కొంచెం పోతుంది అనమాట. అయితే అలంతా గట్టిగా అలా పిండేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి జీలకర్ర, ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాను అనమాట. అవి బాగా పోపు పెట్టుకున్నాక ఫ్రై అయిపోయినాక మనం ఇదంతా ఇలా గట్టిగా పిండేసేసుకొని ముందుగా మన సాల్ట్ అయితే కలిపి పెట్టేసుకున్నాం కదా, నేను ముందైతే బాగా కొంచెం అయితే గట్టిగా పిసికేసి అయితే పెట్టాను. మళ్ళీ ఇప్పుడు గట్టిగా పిసికాను, చూసారా ఎట్లా వస్తుందో జ్యూస్ అంతా. ఆ వాటర్ అంతా అట్లా పోతే కొంచెం మనకి చేదు అనేది తగ్గుతుంది అనమాట. ఇది ఒక మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అనమాట. చేస్తే నేను అడిగేదాన్ని, ఎందుకమ్మా అలా సాల్ట్ వేసి పిండుతున్నారని అంటే అప్పుడు మా అమ్మమ్మ అనేది కొంచెం ఆ పసరంతా దిగితే చేదు పోతుంది అని మా అమ్మమ్మ అయితే చెప్పేదన్నమాట. ఇప్పుడు పోపు అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇదంతా వేసేసుకొని మనం ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అయితే కాకరకాయ ముక్కలన్నీ మనం అలాగైతే మొత్తం కలిపేసుకోవాలి. ఇది కిందకి మీదకి బాగా ముక్కలు ఆయిల్ అంతా కలిసేలాగా మనం ముక్కలన్నీ కింద మీద ఇట్లా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. సాల్ట్ మనం ముందు వేసి మనం ముక్కలకి అంతా పట్టించి పిసికేసాం కదండి, అందుకే మనం చూసి అయితే వేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ కారంలో కూడా మనం లాస్ట్లో వేసేటప్పుడు కారంలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి అయితే సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపేసుకొని అదంతా కలిసేలాగా మెల్లగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కాకరకాయ ఫ్రై అంటే చాలా టైం పడుతుందండి. ఇక్కడ నేను మధ్యలో చూసారా ఎంత వచ్చిందో మనకు ఆ జ్యూసు, అదైతే తీసి పడేసేసాను అనమాట. ఇక్కడ నేను రసానికి అయితే ప్రిపేర్ చేసుకున్నా. చాలా టైం పడుతుంది కదా మనకు కాకరకాయ ఫ్రై అవ్వాలంటే. ఈలోపు నాకు పిల్లల స్కూల్ టైం అవుతుంది, హడావిడిగా ఈ రసం కూడా మధ్యలోనే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఒక 50 గ్రాములు అయితే చింతపండు తీసుకున్నాను, కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే 5 మెంబర్స్కి నేను బాక్సులు కట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను చింతపండు.
ఒక 2 టమాటాలు మీడియం సైజ్ అయితే తీసి అందులోనే చిన్నగా ముక్కలు కట్ చేసి చింతపండులోనే వేసేసుకున్నాను. ఎందుకంటే నేను సపరేట్గా అవి చేసేసరికి నాకు అంత టైం అయితే లేదు. అలా వేసుకొని నేను చింతపండు టమాటాలు ఒకటేసారి పీసుకేసి ఆ రసం అంతా జ్యూస్ తీసి పక్కన అయితే పెట్టేసుకున్నా చింతపండు పులుసు. ఈ లోపు మధ్యలో మళ్ళీ కాకరకాయ అయితే కలుపుకుంటున్నాను అనమాట. అడుగు అంటకుండా మనం మధ్యలో చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కదండి. చాలా అసలు మామూలు టెన్షన్ కాదు. పిల్లలకి టైం అవుతుందని ఒక పక్క జడలు వేయాలి, పిల్లలకి చాలా టెన్షన్గా ఉంది. ఆ మధ్యలోనే ఆ గ్యాప్లోనే అదంతా చేసేసుకొని రసానికి ప్రిపేర్ అయితే చేసుకొని బియ్యం కడిగి పెట్టేసి పక్కనైతే పెట్టేశానండి. రైస్ కూడా పెట్టేసేసుకున్నాను. మార్నింగ్ టైంలో అంటే మామూలు హడావిడి ఉండదండి. మమ్మీ అదెక్కడ ఇదెక్కడ అని పిల్లలు ఒక పక్క ఇక్కడ వంట చేసుకుంటూ చాలా టెన్షన్గా ఉంటుంది. ముందైతే ఇగో ఇదంతా మనకి ఎంత పులుపు పడుతుందో వాటర్ చూసుకుంటూ అంత వాటర్ వేసుకుంటూ అదంతా తీసేసి అయితే నేను పక్కనైతే ఇలా పెట్టేసుకున్నానండి. దానికి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకోవాలండి. మనకు రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నాకు 3 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ పట్టింది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసి అది పక్కనైతే పెట్టేసుకున్నాను ఆ జ్యూసు. మళ్ళీ ఇక్కడైతే కాకరకాయ అయితే కలుపుకుంటున్నానండి అడుగంటుకుంది. ఈ రసానికి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను. కొంచెం మిరియాలు, కొంచెం అంటే కొంచెం కాదు ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే నేను కారం వాడట్లేదు కాబట్టి మనకి ఈ మిరియాలు మనం వేసిన ఎండుమిర్చితో మనకు స్పైసీగా ఉంటాయి అన్నమాట రసము. మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లి వేసుకున్నాను. కొంచెం చిన్న ముక్క అల్లం అయితే వేసేసుకున్నాను. ఇక్కడ పచ్చి కరివేపాకు వేస్తున్నాను. మనకు మెయిన్ కావాల్సింది ఈ మిరియాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు అయితేనే చాలా ఆ ఫ్లేవర్ కమ్మటి వాసనకి అసలు ఎంత బాగుంటాయో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదైతే నేను మా అమ్మ కాడే నేర్చుకున్నాను రసం పెట్టడం అయితే. నేను ఇక్కడ చూపించిన మసాలా అంతా మిక్సీ అయితే పట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూసారా మనకి ఇక్కడైతే కాకరకాయ అయితే చాలా వరకు మొత్తం సగం వరకు ఫ్రై అయితే అయిపోయినాయి. ఇట్లా గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా. ఈ మాత్రం ఇలా వచ్చినాక ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసి అయితే ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఆనియన్స్ మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకుంటే కొంచెం కూర కలిసి వస్తుంది. కొంచెం ఆ చేదు అనేది కూడా విరుగుతుంది అనమాట. ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వేసుకున్నాను, మీరు ఫస్ట్ వేయొచ్చు అని కూడా ఒక డౌట్ అయితే రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ వేస్తే మనకి ఆనియన్స్ అయితే మాడిపోతాయండి. ఈ చేదుకి ఆ మాడిపోయిన చేదుకి మొత్తం ఆ ఫ్లేవరే మారిపోతుంది. అందుకే నేను సగం ఫ్రై అయిపోయినాక ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక నేను కారం ఉంటే కారం వాడండి, లేకపోతే ఎండుమిరపకాయలు ఉన్నా వేసుకోవచ్చు. కారం నేను 2 టేబుల్ స్పూన్ కారము, కొంచెం వెల్లుల్లి, ఒక చిన్న కొబ్బరి ముక్క, కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ పట్టేసి కారము ఇందులో అయితే కాకరకాయ మాత్రం ఫ్రై అయింది కదా, ఇందులో వేసేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి. ఎక్కువ కూడా మనం స్టవ్ మీద పెట్టామనుకో మాడిపోతుంది కారము. అందుకని ఇంకా అలా ఒక్క నిమిషం అలా పెట్టి తింపేసుకోవడం. ఇక్కడైతే నేను చారుకి పోపు అయితే పెట్టుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాక ఒక 7-8 ఎండుమిర్చి వేసుకున్నా. చెప్పాను కదా మనమైతే రసానికి కారం అయితే వాడట్లేదు. ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసి ఈ బాగా ఆయిల్లో ఫ్రై అయిందాక మనం పోపు అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనకి స్పైసీగా ఉండాలంటే ఈ ఎండుమిర్చి మనం ఇందాక మసాలాలో మిరియాలు వేసాం కదండి, అదే మనకి ఘాటు. ఈ చల్లగాలికి మనకి ఇప్పుడు ఎలా ఉందండి, దగ్గులు జలుబులు ఇట్లుంటాయి కదా, ఈ మిరియాల రసం కానీ పెట్టుకుంటే కొంచెం మనకి రిలీఫ్ కూడా అవుతుంది. ఇక్కడ ఫ్రై అయితే అయిపోయాయి కదా, మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అదంతా. ఇప్పుడైతే తాలింపులో వేసేసుకొని ఈ ఎండుమిర్చి మనము చేతితో బాగా స్మాష్ చేసేసుకోవాలండి. అలాగా పెడితే అందులో ఉన్న కారం అయితే పట్టదు కదా, కొంచెం స్మాష్ చేసినట్టయితే కారం కూడా బాగా చారుకైతే పట్టేసి ఆ ఫ్లేవర్ కారం ఘాటు చాలా బాగా తెలుస్తుంది. ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా,
ఈ మసాలా అయితే వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం, మరిగించుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ మరిగాయి కదా, ఇప్పుడు మరిగాక మనం కొత్తిమీర సన్నగా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర జల్లేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని ఇంకా దింపేసుకున్నామండి. అబ్బాయి ఎంత కమ్మగా వస్తున్నాయి అంటే చారు, అసలు నాకు ఆ వాసనకే మనకి ఆకలేస్తుంటుంది. అంత బాగా కమ్మటి వాసన వస్తున్నాయి రసము, అంత బాగుంది. నాకైతే మామూలు హడావిడి కాదు, పిల్లలకి టైం అయిపోతుందని ఈ లోపే నేను పిల్లలకి పాలు కాసి నేను కూడా టీ పెట్టుకున్నా. చాలా చల్లగా ఉంది కదండి, కొంచెం కడుపులో టీ పోసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది. ఈ మార్నింగ్ టైంలో పిల్లలకి టైం అవుతుందని ఒక పక్క టెన్షన్, పిల్లలకి అన్నం అయితే తీసి చల్లగా అయితే చేస్తున్నాను. రసం వేసి పెట్టాను పక్కన, రసం వేసి రైస్ అయితే కలిపి పెట్టాను. కాకరకాయ ఒక బాక్స్లో సపరేట్ చేశాను. ఫ్రూట్స్ అయితే స్నాక్స్కి పెట్టానండి. ఇక్కడ మళ్ళీ రసం అడిగి వేరే బాక్సులు అయితే వేయించుకున్నారు, ఎందుకంటే అంత ఇష్టంగా తింటారనమాట. రసము చాలా నచ్చుతుంది. అది కాక నీకు కొంచెం ఎక్కువ వేసి పంపిస్తాను, ఎందుకంటే పిల్లలు క్లాస్లో పిల్లలు పక్కన కూర్చొని ఉంటారు, కర్రీస్ ఏమన్నా వేసుకుని ఉంటారు కదా పిల్లలు, అందుకనే రసం వేయించుకొని అయితే వెళ్ళారండి. వాళ్ళనైతే పంపించేసి నేను కూడా ఇంట్లో పని అంతా చేసుకొని స్నానం చేసేసి అన్నం అయితే తింటున్నానండి. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా ఉన్నాయి రసము. కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.